చెలి వలపు గంధం చెలికాడికెప్పుడు సుగంధమే. బహుశా అందుకేనేమో ఆ వలపు సుగంధ పరిమళాన్ని బట్టి ప్రేమరాయబారాలు పంపుకుంటారేమో. ఈ వేళలో నీవు అనే పాటతో మన ముందుకొచ్చేస్తోంది నాజియా. నాజియా ఎంచుకున్న ఈ పాట గులాబీ చిత్రం కోసం శశి ప్రీతం గారు సంగీతాన్ని సమకూర్చారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ పాటని రాశారు. సునీత గారు ఈ పాటను పాడారు. ఇప్పుడు ఈ పాటను విందాం. నాజియా స్వీట్ సాంగ్ అనాలా బ్యూటిఫుల్ సాంగ్ అనాలా నాకు తెలియదు, కానీ పాట మాత్రం చాలా బాగుంది. అండ్ మంచి సాంగ్తో వచ్చావు, మరి ఎలా పర్ఫామ్ చేసావో తెలుసుకుందాం. ఓకే సుధీర్ సార్, నాజియా ఎలా పాడింది? నాజియా ఈ పాటతో
ఆ సినిమాలో పాడిన గాయనికి అమితమైన పేరు వచ్చింది. ఫస్ట్ హిట్ అయిన పాట ఆ గాయనికి. అలాగే ఈ ఆలాపన ప్రోగ్రాం ద్వారా ఈ పాట ద్వారా నీకు కూడా అంత పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ప్రతి లిరిక్ క్లియర్గా వినిపించింది. థ్యాంక్ యూ సార్. లిరిక్ చివరి వరకు నువ్వు ఆ లిరిక్ వినపడడం ప్లస్ నా గుండెలోనే హై రేంజ్కి వెళ్ళినప్పుడు క్లారిటీ ఉంది, రేంజ్ కూడా బాగుంది, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాసురావు సార్, నాజియా ఎలా పాడింది? ఎంత శృతి? ఈ ఈలో సాపా సాకి వెళ్ళింది, 2 ఆక్టేవ్స్ వెళ్ళింది, అంటే రేంజ్ చాలా ఉందని. అది గిఫ్ట్. అది థ్యాంక్ యూ సార్. భగవంతుడు నీకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు, వేస్ట్ చేసుకోకమ్మా. ప్రాక్టీస్ చేయి, ప్రాక్టీస్ అయితే నేర్చుకో, మ్యూజిక్ కొంచెం నేర్చుకో, డెఫినెట్గా మంచి గాయని అవుతావు. థ్యాంక్ యూ సార్. వాయిస్లో స్వీట్నెస్ ఉంది, క్లారిటీ, మాటల క్లారిటీ అన్నీ ఉంది. ఒక గాయనికి ఏమేమి కావాలో లక్షణాలు అన్నీ ఉన్నాయి నీ దగ్గర. ఇంకా నీకు కావాల్సింది ఇంకా బేసిక్స్ అన్ని నేర్చుకుంటే విల్ బి గెటింగ్ ఛాన్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాజియా, మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.